బ్యాకే ఉన్నారు ఏమలే సరే కొద్దిగా అటు ఇటు ఉంటే అది హండ్రెడ్స్ లో మారుతుంది అది. ఎనీవే ఒకసారి ఢిల్లీ కౌంటింగ్ అప్డేట్స్ ని ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి? ఇక బీజేపీ 45, ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాలు రెండే, మిగతా అంతా 0, కాంగ్రెస్ 0, ఎల్జేపీ 0, జేడీయూ 0, వాళ్ళిద్దరూ ఒక్కొక్కటి పోటీ చేశారు. ఎంఐఎం 2 చోట్ల పోటీ చేసింది 0. కేవలం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ 2 పార్టీలే ఉన్నాయి. బీజేపీ 45 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో ఉన్నాయి. ఇక బీజేపీ గెలుపు ఖరారైపోయింది. ఇంకా దీనికంటే పెద్దగా తేడా ఎంత ఉంది, ఇంకా లేట్ ఇవేమన్నా వచ్చే అవకాశం ఉందా ఇంకా రౌండ్స్ అనేది చూద్దాం ఒకసారి. కృష్ణ, ఇంకెన్ని రౌండ్స్ ఉన్నాయి? లేటెస్ట్ ఇదేంటి బీజేపీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వీకే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే బీజేపీ సెట్ విన్ అనే అర్థమవుతుంది. బీజేపీ ఇక ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇటు ఆప్ ఆధిక్యానికి గండిపడినట్టుగా తెలుస్తుంది. మొత్తం 13 రౌండ్లు ఉన్నాయి. 13 రౌండ్లు ఇప్పటి వరకు 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయి ఇక 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 4 రౌండ్లలో కూడా చాలా తక్కువగానే, అంటే 23 స్థానాల్లో ఒక 2,000 ఓట్ల మార్జిన్ మాత్రం ఉన్నాయి ఈ 2 పార్టీలకి. తర్వాత 14 స్థానాల్లో ఒక 3,000 మార్జిన్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత 10 స్థానాల్లో మాత్రం ఒక 1,000 మార్జిన్ సీట్ ఓట్లు మాత్రమే జరుగుతున్నాయి. 25 సీట్లలో 5,000కు పైగానే ఈ యొక్క బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాబట్టి బీజేపీ ఆధిక్యం ఎక్కువగా ఉన్నటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి, మార్జిన్ కూడా ఎక్కువగానే ఉందనే చెప్పొచ్చు. కాబట్టి ఒకవేళ ఈ మార్జిన్స్ అటు ఇటు అయినా కూడా మాక్సిమం బీజేపీ 42, అదేవిధంగా ఈ యొక్క ఆప్ 28 స్థానాలకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా కనుక ఈ యొక్క మార్జిన్స్ కనుక ఎక్కువైతే బీజేపీకి మాక్సిమం 48 వరకు కూడా పోయే అవకాశం ఉంది. ఇక 21 వరకు ఈ యొక్క ఆప్ కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికైతే బీజేపీకి మొత్తానికి చాలా కంఫర్టబుల్ విన్ వచ్చే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 36కి గాను వాళ్ళకు ఒక 7-8 సీట్లు అధికంగానే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసినటువంటి షాద్రా ఎమ్మెల్యే 8,600 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. సంజయ్ గోయల్ షాద్రా నియోజకవర్గంలో అక్కడ సుమారు 9,000, 10,000 వరకు కూడా పోయే అవకాశం ఉన్నట్లుగా ఉంది. అక్కడ తెలుగు ఓటర్లు కొంచెం ఎక్కువగా ఉన్నారు. సో దాని ప్రభావం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసినటువంటి ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. గతంలో ఇక్కడ ఆప్ గెలిచినటువంటి పరిస్థితి, ఇప్పుడు 10,000 వరకు కూడా బీజేపీ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యొక్క ప్రచారం యొక్క ప్రభావం అని చెప్పొచ్చు. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రచారం చేసినటువంటి త్రినగర్ కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ అభ్యర్థి తిలక్ రామ్ గుప్తా ముందంజలో ఉన్నారు. ఆయన 2,000 ఓట్లకు పైగా కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అయితే ఓట్ పర్సంటేజ్ కూడా మనం చూసుకుంటే బీజేపీ 48.5% ఉంది. తర్వాత ఆప్ 44.2% ఉంది. వీటి మధ్య కొంత 5% వరకు, అంటే మొదట్లో మనం చూసుకుంటే బ్యాలెట్ ఓటింగ్ అవి చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లు అవి చూసుకున్నప్పుడు దాదాపు ఆ పార్టీల మధ్య 10% పైగా తేడా వచ్చింది. కానీ ఇప్పుడు 5%కి తగ్గింది. ఇక అది స్టాండర్డ్ గానే ఉండేట్లుగా ఉంది. 5% ఓట్ బ్యాంక్ వీళ్ళిద్దరి మధ్య తేడా ఉన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ మాత్రం 6.82, 6.5, 6 అయితే దాటింది. గతంలో కన్నా ఒక 2-3% కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆపు కలిపితే ఖచ్చితంగా బీజేపీ కన్నా ఎక్కువ వచ్చి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఆప్ కలిసి పోరాడితే ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ కొంత చెక్ పెట్టే అవకాశం ఉన్న ఆ అవకాశాన్ని వీళ్ళిద్దరూ కాంగ్రెస్ ఆప్ ఈగోలకు పోయి ఇద్దరు కూడా యొక్క గెలుపును చేజేతలా పోగొట్టుకున్నారనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. హర్యానాలో ఆప్ కి అవకాశం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఢిల్లీలో కాంగ్రెస్ కి ఆప్ ఇవ్వలేదు. అందుకే ఇద్దరు కూడా